హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు తక్కువ బడ్జెట్లో మంచి వెంచర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసా. మన నెల్లూరు నుంచి పదల్కూరుకు వెళ్లే మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్కి కనెక్ట్ అయిన మంచి అప్రూవల్ కలిగిన వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా మన పదల్కూరు సిటీ నుండి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మంచి అప్రూవల్స్ ఉండి తక్కువ బడ్జెట్లో ఉండే ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అన్ని పాయింట్స్కి కలిపి ఒకే ఒక్క వెంచర్ అనేది సొల్యూషన్. ఆ వెంచర్ పేరే ఎస్ఆర్ నగర్. ఇప్పుడు ఈ వెంచర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెంచర్ టోటల్ వచ్చేసి 13+ ఎకర్స్. నూడా అప్రూవల్ అయితే ఈ వెంచర్ కి ఉంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని డెవలప్మెంట్స్ నూడా నామ్స్ అంటే మీకు తెలిసిందే. ఏమేం డెవలప్మెంట్స్ రావాలో అన్ని డెవలప్మెంట్స్ ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్, మనకి సైడ్ డ్రైనేజ్ వెబ్, అలానే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, 40 ఫీట్ బీటీ రోడ్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకి ఫ్యూచర్ లో అవెన్యూ ప్లాంటేషన్ కూడా వస్తుంది. ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ వెంచర్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వెంచర్ లో అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా మనం చూసేది ఏంటి? రూటు, రేటు. కరెక్టా? సో రూట్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ముందు చెప్పినట్లుగా నెల్లూరు నుంచి పదల్కూరుకి వెళ్లే రోడ్ లో మెయిన్ రోడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రూట్ కి 24/7 ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. మనకు ఆటో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కంప్లీట్ గా ఉంటుంది. పదల్కూరు నెల్లూరు హైవే రోడ్ నియర్ శ్రీనివాస దాబా పదల్కూరు. డైలీ పదల్కూరు టు నెల్లూరు, నెల్లూరు టు పదల్కూరు వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేది మనకి అప్ అండ్ డౌన్ అయితే చేస్తుంటారు. ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ వెంచర్ కి అలానే ఈ రూట్ డెవలప్మెంట్స్ కి రీసెంట్ గా బాగా భూమి అవుతుంది అనమాట. మీరు గమనిస్తే స్టార్టింగ్ లో మన నెల్లూరు నుంచి పదల్కూరుకి వచ్చే స్టార్టింగ్ లోనే 100+ ఎకర్స్ లో మనకి నగరవనం పార్క్ అయితే క్రియేట్ చేశారు. ఆ పార్క్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. దాని తర్వాత మన ఆమంచల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అది 60+ ఎకర్స్ లో ఫేజ్ 1 అనేది డెవలప్ అవుతుంది. అక్కడ నుండి పక్కన చూసుకున్నారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది రాబోతుంది. అలా ఈ రూట్ మొత్తం డెవలప్మెంట్స్ తో నిండిపోతుంది. అలానే మన బద్వేల్ నుంచి పదల్కూరు నుండి కృష్ణాపట్నం పోర్ట్ దాకా వెళ్లే హైవే కనెక్టివిటీ కూడా ఈ వెంచర్ కి నియర్ బై అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇన్ని డెవలప్మెంట్స్ చెప్పాను కదా, చుట్టుపక్కల ఇలా డెవలప్మెంట్స్ అన్ని వస్తున్నాయని. సో ఇవన్నీ వినిన తర్వాత మీరు రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు. కాదంటే ఇవన్నీ డెవలప్మెంట్స్ రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి. సో ప్రైస్ అనేది బేసిక్ గానే మనకు లో ప్రైస్ అయితే ఉంటుంది. అంకణం కేవలం 40,000 నుండి 50,000 మాత్రమే. మీకు డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదా ఈ వెంచర్ ని విజిట్ చేయాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.